న్యూ ఇయర్ జరుగుతున్న ఈ టైంలో అతని వయస్సు 24 సంవత్సరాలు. తన తల్లిని 4 అక్క చెల్లెలను అయితే హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక హోటల్లో 5 డెడ్ బాడీలు కనిపించాయి. దీనికి సంబంధించి హోటల్ సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అసలు ఏం జరిగిందంటే ఉత్తరప్రదేశ్ రాజధాని ఆగ్రాకు చెందిన అర్షద్ కుటుంబం డిసెంబర్ 30 నుండి హోటల్లో అయితే ఉంటున్నారు. అర్షద్ కుటుంబంలో అర్షద్ అలాగే తన తల్లి తండ్రి అలాగే తనతో పాటు 4 అక్క చెల్లెళ్ళు ఉంటున్నారు. అయితే మంగళవారం వాళ్ళ మధ్య చిన్న గొడవ జరగడంతో అర్షద్ ఏం చేశాడంటే తన తల్లి అలాగే అక్క చెల్లెలకు ఆహారంలో మత్తు కలిపి ఇచ్చాడు. అందులో కొంతమందిని గొంతు నిలిమి చంపేశాడు. మిగిలిన వారిని బ్లేడులతో హత్య చేశాడు. డెడ్ బాడీలను బయట తీసినప్పుడు మెడ మణికట్టుల పైన అయితే గాయాలున్నాయని పోలీసులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే నిందితుడు అర్షద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని తండ్రి ఇంకా ఆచూకైతే దొరకలేదు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్న ఈ టైంలో ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన అయితే చోటు చేసుకుంది. ఆగ్రాకు చెందిన 24 ఏళ్ల యువకుడిని తన తల్లి 4 సోదరిమణులను హత్య చేసినందుకు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని హోటల్ గదిలో జనవరి 1న 5 మృతదేహాలు కనిపించాయి. ఇందుకు సంబంధించి హోటల్ సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న వెంటనే లక్నో పోలీసులు ఆ స్థలానికి చేరుకుని దర్యాప్తు అయితే ప్రారంభించారు. మృతులను ఆగ్రాకు చెందిన ఆస్మా ఆమె 4 కుమార్తెలకు అయితే గుర్తించారు. 5 మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలిస్తే దీనికి సంబంధించి మృతి చెందిన మహిళ ఆస్మా కుమారుడు అర్షద్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఈ విచారణలో కుటుంబ కలహాల కారణంగానే ఈ హత్యలు జరిగినట్లు నిందితుడైతే అంగీకరించినట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. జనవరి 1 బుధవారం హోటల్ సరణ్జిత్ గదిలో 5 మృతదేహాలు అయితే కనిపించాయి. అక్కడున్న పోలీసులు ఆ స్థలానికి చేరుకుని ఆగ్రాలో నివసించే సుమారు 24 సంవత్సరాల వయసు గల అర్షద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అతను కుటుంబ కలహాల కారణంగానే తన యొక్క 4 సిస్టర్స్ని తల్లిని హత్య చేశారని చెప్పాడు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించామని పోలీసులు చెప్తున్నారు. తీవ్ర వాగ్వాదం హత్యలకు దారితీసిందని పోలీసుల యొక్క ప్రాథమిక దర్యాప్తులు వెల్లడైందని చెప్తున్నారు. ఈ దర్యాప్తు పూర్తయిన తర్వాత నిందితుడి ఉద్దేశ్యంపై మరింత సమాచారం వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ మృతికి సంబంధించి కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు కోసం అయితే ఎదురు చూస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. ఇంకోవైపు ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన జరుపుతోంది. అయితే హోటల్లో ఉన్న అర్షద్ తండ్రి బదర్ ఈ ఘటన తర్వాత కనిపించకపోవడంతో అతడి ఆచూకీ కోసం పోలీసులు అయితే వెతుకుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే ఆగ్రాకు చెందిన అర్షద్ కుటుంబం డిసెంబర్ 30 నుండి హోటల్లో అయితే ఉంటున్నారు. ఈ కుటుంబంలో అర్షద్ అతని తల్లి ఆస్మా 4 అక్క చెల్లెలు తండ్రి బదర్ ఉన్నారు. అయితే మంగళవారం వారి మధ్య చిన్న గొడవ జరగడంతో నిందితుడు తన తల్లి సోదరిమణులను ఆహారంలో మత్తు కల్పించినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత కొందరిని గొంతు నిలిమి హత్య చేస్తే మిగిలిన వారిని బ్లేడులతోనూ హత్య చేశాడు. డెడ్ బాడీలను బయటికి తీసినప్పుడు మెడ మణికట్టు పైన గాయాలున్నాయని పోలీసులతో చెప్తున్నారు. ఇదిలా ఉంటే నిందితుడు అర్షద్ను పోలీసుల అదుపులోకి తీసుకున్న తర్వాత అతని తండ్రి కోసం పోలీసులు అయితే వెతుకుతున్నారు.